హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఉగాది నాటికి విడుదల చేయనున్నారు. అంటే ఈ రోజు నుంచి చూసుకుంటే దాదాపు ఇంకో 1 మంత్ వరకు టైం అయితే ఉంది. అయితే ఫిబ్రవరిలో ఇస్తామని చెప్పినటువంటి ఈ నోటిఫికేషన్ కాస్త లేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక మాట కూడా చెప్పారు. ఏదో పేపర్లో రాయడమే కాదు, ఒక మాట కూడా చెప్పారు. ఏం చెప్పారు అనేసి అంటే, డిఎస్సి ఇప్పటికే లేట్ అయింది, దీన్ని ఖచ్చితంగా మేము నిర్వహిస్తాము, దీనిని మేము డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ ప్రకటన చేశారు. అయితే కొంతమంది విద్యార్థులకి డౌట్ ఏంటంటే, ఇంతకుముందు పేపర్లో మనం 10,000 పోస్టులను చూసాం, 2,500 పోస్టులను చూసాం, ఇప్పుడేమో 3,500, 600, 4,000 పోస్టుల వరకు వచ్చే అవకాశం అయితే ఉన్నాయని చెప్పి మనం అనుకుంటూ ఉన్నాం పేపర్లో చూసినట్లయితే. అయితే కొంతమంది అడిగినటువంటి డౌట్స్కి నా ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నా దగ్గర ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్. పోస్టులు ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, డిఎస్సి అసలు ఇస్తాడా? రెండో పాయింట్. మూడో పాయింట్, డిఎస్సిలో కొత్తగా పెట్టబోతున్నటువంటి ఆంగ్ల భాష ప్రావీణ్యం పరీక్ష ఒకటి, కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ఒకటి పెడతామని చెప్పారు. అయితే దీంట్లో ఈ ఎగ్జామ్ నిజంగా పెడతారా పెట్టరా అనేది నేను ఒకసారి చెప్తాను. ఇక్కడ చూడండి. 2026లో మార్చ్ మాసంలో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉదాహరణకి మార్చ్ 20వ తారీఖున మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనుకుందాం. అయితే నోటిఫికేషన్ వస్తే దాదాపు ఆల్రెడీ చెప్పే ఉన్నారు, నెక్స్ట్ విద్యా సంవత్సరం నాటికి అంటే జూన్ నాటికి మేము ఖచ్చితంగా ఉపాధ్యాయులు నియామకం చేపడతామని చెప్పారు ఆల్రెడీ. అంటే మార్చ్ 20 వస్తే ఏప్రిల్, మే, జూన్ అంటే 3 monthsలో వాళ్ళు కంప్లీట్ చేసి ఖచ్చితంగా ముందుకు తీసుకురావాలి. అర్థమవుతుందా? ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని అంటే ఉపాధ్యాయులు నియమించాలి. కరెక్ట్గా 3 months మొత్తం కంప్లీట్ అవ్వాలి. మార్చి 20వ తారీఖు నోటిఫికేషన్ వస్తే 3 months గ్యాప్ ఉంటుంది. అంటే 3 months ఉండదు, జస్ట్ 45 days, 45 రోజుల నుంచి లేదా 50 రోజుల వరకే మీకు సమయం అనేది ఉంటుంది. అంతకు మించి అనేది ఉండదు. ఒకటి. రెండో పాయింట్, ఆంగ్ల ప్రావీణ్య పరీక్ష అదే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందంటే ఉండదు. మీరు కావాలని చూసుకోండి. ఈ రోజు రాసినటువంటి పేపర్లో ఫస్ట్ కంప్యూటర్ పరీక్ష, అదేవిధంగా ఆంగ్ల భాష ప్రావీణ్యం పరీక్ష పెడదాం అనుకున్నాము, కానీ సమయం లేకపోవడం వలన వాటిని ప్రస్తుతం అమలు చేయలేకపోతున్నాము అని కూడా పేపర్లు రాశారు. అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉండదు నీకు, ఆంగ్ల భాష ప్రావీణ్యం పరీక్ష మీకు ఉండదు, సిలబస్లో మార్పులు కూడా లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి 45 days ఎగ్జామ్ పెడతాను. ఓకేనా? సిలబస్ మార్చలేదు నీకు టైం ఇవ్వడానికి, ప్లస్ కొత్తగా కంప్యూటర్ పరీక్ష పెట్టడం లేదు, కొత్తగా నీకు మళ్ళీ ఆంగ్ల ప్రావీణ్యం పరీక్ష పెట్టడం లేదు, మళ్ళీ నీకు కొత్తగా మళ్ళీ టైం ఎందుకు ఇస్తాడు? అస్సలు సమయం ఇవ్వడు. 45 days కంతా వాడు ఎగ్జామ్ పెట్టే తీరుతాడు. ఒకటి. రెండవ పాయింట్, పోస్టులు ఏమైనా పెరగచ్చు అంటే పెరుగుతాయి. ఖచ్చితంగా 3,600 పోస్టులు అయితే రావు, అంతకన్నా ఎక్కువ పోస్టులు పెరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఎలా ఉందంటే, ప్రభుత్వ స్కూల్ని బాగా ఇంప్రూవ్ చేయాలి, ప్రైవేట్ స్కూల్స్కి ఏ విద్యార్థి వెళ్ళకూడదు. ఆ విధంగా కార్పొరేట్ స్కూల్స్ స్థాయిలోనే ప్రభుత్వ స్థాయి స్కూల్స్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో టీచర్ నియామకం చేపట్టాలని చెప్పి ఈరోజు అసెంబ్లీలో చెప్పారు. అయితే ఇది జాబ్ క్యాలెండర్ కింద వస్తుందా అంటే ఎస్, ఇది జాబ్ క్యాలెండర్ కింద వస్తుంది. యాక్చువల్గా ఇది డిఎస్సి నోటిఫికేషన్ అనేది సపరేట్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ వారు ఇవ్వాలి, కానీ నేను జాబ్ క్యాలెండర్ కింద ఇస్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్కు జాబ్ క్యాలెండర్ కింద ఇచ్చేటట్టు ఉన్నారు. అయితే జాగ్రత్త గమనించండి, జాబ్ క్యాలెండర్ ఉగాది నాటికి విడుదల చేస్తామని చెప్పారు. ఆ ఉగాది నాటికి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే తీరుతారు. సమయం వృధా చేసుకోవద్దు. ఈ రోజు నుంచి చూసుకుంటే నీకు ఇంకా 3 months ఉంది, 3 months టైం ఉంది. ఈ రోజు చూసుకుంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు నుంచి చూసుకుంటే 45 days కూడా నీకు టైం లేదు. దీంట్లో మీకు ఉన్నటువంటి అన్ని సబ్జెక్టుల్లో మీకు కరెంట్ అఫైర్స్ ఒకటి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్
మీకు దీంట్లో చాలా భయం ఉంటుంది మీకు. నేను మెగాడిఎస్ మన 1400 బిట్లు తీసుకొచ్చి చాలామంది ఈ 1400 బిట్లు చదివి చాలామంది జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఈసారి నేను ఏం చేస్తానంటే మన యాప్లో మెగాడిఎస్ పేపర్లు తీసుకొని అందుకు 2018 పేపర్లు తీసుకొని 2016లో అడిగింది అదే, 2018లో అడిగింది అదే, 2025 మెగాడిఎస్ అడిగింది కూడా అదే. కానీ అడిగేటట్టు విధానం మారింది కానీ అడిగేటట్టు ప్రాంతం మారలేదు. ఆ ప్రాంతాన్ని ఐడెంటిఫై చేయాలి స్టూడెంట్స్. ఆ ప్రాంతాన్ని నేను పసిగట్టి డిఎస్సి పేపర్లు అన్నీ నేను దగ్గర ఉంచుకొని డిఎస్సి పేపర్లో ఎక్కడెక్కడ ఇస్తున్నాడు జీకే క్వశ్చన్ అనేది నేను దగ్గర పెట్టుకొని మీకోసం అన్ని ఇంపార్టెంట్ క్లాసెస్ అన్నీ అప్లోడ్ చేసేస్తున్నా. మీరు చూసుకోవచ్చు. ఏ క్లాస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నానో దాని మెటీరియల్ మన యాప్లో ఉంది. చదవండి, క్లాస్ చదవండి, క్లాస్ వినండి, దానికి సంబంధించిన మెటీరియల్ చదవండి. నేను నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అప్ టు ఎగ్జామ్ వరకు నేను ఎగ్జామ్ పెడతాను మన యాప్లో. మన యాప్లో ఎవరైతే కోర్స్ కొనుక్కున్నారో వాళ్ళకి నేను ఎగ్జామ్ స్టార్ట్ చేస్తా. నా క్లాసెస్ వినండి, నేను ఇచ్చే మెటీరియల్ చదవండి, నేను ఇచ్చేటటువంటి టెస్ట్ సిరీస్ రాయండి. ఈ 3 రాసిన తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాకు కనపడదు. మీరు కావాలంటే మెగాడిఎస్ రాసిన వాళ్ళు జాబ్ వచ్చిన అడిగి కనుక్కొని మన యాప్లోకి రండి. మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేశ్వర అని ఉంటుంది. నా పేరు మీద ఉంటుంది మిత్రమా యాప్. మీరు ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా కోర్స్ కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. సరే, ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు మనకి జాబ్ క్యాలెండర్ కింద వస్తుంది నోటిఫికేషన్ ఒకటి. అదేవిధంగా ఆంగ్ల ప్రావీణ్య పరీక్ష ఉండదు, అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కూడా ఉండదు. జాగ్రత్తగా మీరు చదువుకున్నట్లయితే ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. ఇవన్నీ విషయాలు కూడా మీరు ఒకసారి దృష్టి ఉంచుకోండి, ఓకేనా? కాబట్టి ఏపీడిఎస్ నోటిఫికేషన్ అనేది దగ్గరలో రాబోతుంది కాబట్టి మీరందరూ కూడా బాగా చదవండి. గతంలో పోస్టులు పోగొట్టుకున్న వాళ్ళు మీలో ఉన్నటువంటి లోపాన్ని ఫస్ట్ సరిదిద్దుకోండి, ఓకేనా? కాబట్టి ఇటువంటివన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీకు ఇంకోటి ఏమంటే నేను నోటిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత అప్ టు ఎగ్జామ్స్ వరకు కూడా డైలీ లైవ్ క్లాసెస్ తీసుకుంటా. మార్నింగ్ ఒక క్లాసు, ఈవినింగ్ ఒక క్లాసు, లైవ్ క్లాసెస్ తీసుకుంటా. ఓన్లీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మాత్రమే. ఇంకోటి ఏమంటే మన యాప్లో క్లాసెస్ వినేదానికి మీకు ఓపిక లేకపోతే ఆ క్లాసెస్ సంబంధించినటువంటి మెటీరియల్ మన యాప్లో ఉంది. ఆ మెటీరియల్ చదివినా మీకు చాలు. నేను కరెంట్ అఫైర్స్ బిట్స్ ఇచ్చిన ఆ బిట్స్ చదివినా మీకు చాలు, ఓకేనా? కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, జీకే కరెంట్ అఫైర్స్ కోసం బయట ఉచితంగా దొరుకుతుందని చెప్పి వాడి కాడ తీసుకోవద్దు. ఉచితంగా దొరుకుతున్నట్టు అర్థమైందంటే వాడు ఏదో ఒకటి పెట్టించేస్తుంటాడు. డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు జీకే ఉండదు. డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు జీకే ప్రిపేర్ చేసినటువంటి స్టేట్ పర్సన్స్ ఫ్యాకల్టీస్ ఫస్ట్ నేను అనుకోవచ్చు. ఎవరు చూస్తారు మీకు? ఒకసారి చూడండి, నేను మన వాట్సాప్ ఛానల్లో డైలీ పోస్ట్ చేస్తున్నాను మీకు మెగా డిఎస్ క్వశ్చన్స్, ఓకేనా? కాబట్టి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీ ముందుకు వచ్చి రిప్లై ఇస్తా. కన్సల్ట్ ఏదైనా ఒక వీడియో చేయాలనుకుంటే కూడా మీరు కింద కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ దగ్గర వీడియో లింక్ని షేర్ చేయండి. నోటిఫికేషన్ ఉగాది నాటికి వస్తుంది, మార్చి 20 కల్లా వస్తుంది. వచ్చిన 45 డేస్ టైం ఉంటుంది. కారణం ఏంటంటే స్కూల్ ప్రారంభమైన నాటికి వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి నోటిఫికేషన్ వచ్చి తీరుతుంది. ఈ ఎగ్జామ్ కూడా లేవు, సిలబస్లో మార్పు లేదు, మళ్ళీ కొట్టుకొని సావద్దండి, ఓకేనా? మెగా డిఎస్ వాళ్ళు అట్లే ఎప్పుడో సిలబస్ 1 ఇయర్ ముందు వస్తే సిలబస్ కొత్తగా మార్చారు, సిలబస్ మీరు అదే అని చెప్పలేదు, ఎన్నెన్నో కారణాలు పోస్ట్ పోన్ చేయమని రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీద వచ్చిన వాళ్ళందరూ జాబులు లేకుండా ఇంట్లో ఉన్నారు. ఏది పట్టించుకోకుండా చదివిన వాడు ఈరోజు జాబ్లో ఉన్నాడు, ఓకేనా? కాబట్టి ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దండి, అర్థమవుతుందా? సిలబస్లో ఇంకా మార్పులు చేర్పులు లేవు, జాగ్రత్తగా చదువుకోండి, ఓకేనా? ఓకే మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ దగ్గర వీడియో లింక్ షేర్ చేయండి. జీకే కరెంట్ అఫైర్స్ మీకు ఏ టాపిక్ పైన అయితే వీడియో కావాలో ఆ టాపిక్ కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. మెజారిటీ పీపుల్ ఏ టాపిక్ అయితే ఫోకస్ చేస్తారో ఆ వీడియోని రేపు రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.